వినాయక చవితి కదా, దేవిని కుకింగ్ వల్ల ఏం వండుతున్నాం అంటే ఉండ్రాలకి ఆరిది ఇష్టమైనవి వండుతున్నామంట. ఉండ్రాలు వండడం కోసం ఎసరు అయితే పోసుకుంటున్నాను. నేను గ్లాసున్నర నూక చేస్తున్నాను, అందుకని 3 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను. 3 గ్లాసులు నీళ్ళు కుక్కర్లో పెట్టుకుంటే బేగా అయిపోద్దని కుక్కర్లో పెట్టినాను అనమాట. కొంచెం శనగపప్పు నానబెట్టుకున్నాను. శనగపప్పు స్టవ్ మీద అయితే పెట్టుకున్నాం. ఇది కొంచెం మరిగిన తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాం. ఉండ్రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కొబ్బరికూర వేసుకుంటున్నాం. ఉండ్రాల్లో తురిమేసుకున్నది కొబ్బరికూర వేసుకుంటే బాగుంటుంది. ఉండ్రాల్లో కొబ్బరికూర వేసుకుంటే బాగుంటుంది. మనం అయితే శనగపప్పు వేసాం. కొబ్బరికూర కూడా వేసేస్తున్నాను. ఇంకా గ్లాస్ వేస్తున్నాను, 1/4 గ్లాస్ వేస్తాను. ఏదమ్మా ప్యాకెట్ పెట్టేసుకోవాలి. 3 విజిల్లు వస్తే సరిపోద్ది. ఇలా 3 విజిల్లు వస్తే సరిపోతుంది అన్నమాట. చూసారా అయిపోయింది. ఇప్పుడు ఉండ్రాల కింద చుట్టుకోవాలా? వచ్చింది. ఇదిగో ఇలా శుభ్రంగా కలుపుకొని ఇప్పుడు ఉండ్రాలు చుట్టుకోవాలన్నమాట. చుట్టూ చూపించాను చూడండి. చూసారా కుడుగులు పెట్టేసుకున్నాం. ఆవిరి మీద కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోద్ది. ఇప్పుడు మూత పెట్టేసుకుందారు. ఈ గిన్నె గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. గ్లాసున్నర పిండికి. నీళ్ళు సరిపోతాయా? పిండికి నీళ్ళు తక్కువ వేసుకోవాలి. ఈ గ్లాస్తో గ్లాసున్నర పిండి చేస్తాను, అందుకని గ్లాసు నీళ్ళు వేసుకున్నాను. తీగా ఉంటుందని పిండి కదా. నీళ్ళు పెట్టుకున్నాం కదా, దాంట్లో కూడా కొంచెం ఉప్పు వేయాలి. మరిగిపోయింది కదా, ఇంకో పిండి అయితే వేసుకుంటున్నాం. ఇది ఆర్ది కోసం. అవన్నీ అలాగే వేసుకున్నాం కదా. కొంచెం ఒకసారి ఆవిరిలో ఉడికితే బెల్లంలో ఎత్తే ఇడిపోకుండా ఉంటాయన్నమాట. అది ఆవిరిలో ఉడుకున్నాం కదా, ఇలాగే ఎసరు పెట్టుకుంటున్నాం. ఆరుదికి మేము ఆరుది అంటాం, కొంతమంది బెల్లం తాలూకులు కూడా అంటారు. మేమైతే ఇంకా ఆరుది అంటాం కాబట్టి ఆరుదికి ఎసరు పెట్టుకుంటున్నాం. శనగపప్పు వేసుకోవాలన్నమాట. శనగపప్పు కూడా వేసుకుంటున్నాం. కొంచెం శనగపప్పు ఉడికిన తర్వాత తాలూకులు చేసుకున్నాం కదా పిండితోటి, అవి వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాం. ఉడిపోయినాయి చూసా. ఇదిగో ఇది తీసేసుకోవాలి. ఇప్పుడు తీసుకుని ఇడిపోకుండా ఉంటాయని వేసుకున్నాం కదా. ఇప్పుడు వేసుకుంటున్నాం ఈ తాలికలు బెల్లంలోను. ఊర్లోనూ ఉడికించుకోవడం వల్ల ఇడిపోకుండా ఉంటాయన్నమాట ఈ తాలికలు. లేకపోతే బెల్లంలో వేస్తే ఉడికి ఇడిపోతూ ఉంటాయి. అందుకని ఇలా చేసాను. సరే ఇలా వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి కొద్దిగా. ఉడికిపోయిందియా చూసావా? ఇంకా ఉడికింది చూసావా? ఏది వెళ్ళలేదు. ఇలా ఆవిరిలో పెట్టిన మళ్ళీ అదే లేకపోతే ఇలా ఉండవు, తాలికల కింద కరిగిపోతాయి. ఇప్పుడు ఇదేంటిది పిండి? కొంచెం చెక్కబడ్డం కోసం పిండి కలిపి వేయాలి. వరిపిండా? వరిపిండే వేయాలి.
ఇది చిక్కబడడం కోసం బియ్యం పిండి అయితే వేస్తున్నాను నేను. వాటర్లో కలుపుకొని వేసుకోవాలి. అయిపోయింది, దగ్గరికి అయిపోయింది. చూసా చిక్కబడిపోయింది. ఇదిగో కొంచెం ఉడకాలి. ఇప్పుడు కొద్దిగా ఉడకాలి, మరి పచ్చివాసన ఉంటుంది. ఇందులో కొబ్బరి ముక్కలు వేసుకుంటారేమో. కొబ్బరి ముక్కలు ఇంకా వేపాను నేతిలో. కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు నేతిలో అయిపోయినా అవి వేస్తాను. ఇప్పుడు కోసుకొచ్చు కొంచెం నేతిలో అయిపోయినాయి. కిస్మిస్ పళ్ళు, కొబ్బరి ముక్కలు ఇంకో నేతిలో వేపుకున్నాం కదా, వేసేస్తున్నాను. ఇప్పుడు చూపించలేదు, వీడియోలు అంత ఎక్కువ అయిపోద్దండి. అదిగో పొడి కూడా వేసుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः